రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగ్ పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణమే మస్తాన్ సాయిని ఫిర్యాదు చేశారు లావణ్య. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ మస్తాన్ సాయి ప్రొఫైల్ ఏంటి? ప్రస్తుతం అతనికి సంబంధించి పోలీసులు ఎటువంటి విచారణ చేస్తున్నారు? దేవి, లావణ్య రాష్ట్ర వ్యవహారం మరోసారి వీళ్ళలోకి వచ్చింది చెప్పొచ్చు. వ్యవహారం సంబంధించి ఇప్పుడు మస్తాన్ సాయిని పోలీసులు అదుపు తీసుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. అయితే ఈ మేరకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అదుపు తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే లావణ్య ఫిర్యాదుతో పాటు ఒక హార్డ్ డిస్క్ ఇవ్వడం జరిగింది. ఆ హార్డ్ డిస్క్ లో దాదాపు 200 నుంచి 300 మంది సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా దాంట్లో ఉన్నట్టుగా చెప్తున్నాయి. అయితే మస్తాన్ సాయి ఈ మేరకు ఈ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంటుంది. అయితే చాలా మంది, కొంతమంది హీరోలతో పాటు హీరోయిన్లు, కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది టీవీ యాంకర్స్ కావచ్చు, టీవీ సెలబ్రిటీస్ కావచ్చు, లేదా చాలా మంది సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా ప్రైవేట్ వీడియోస్ మొత్తం కూడా దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైతే 200 నుంచి 300 ప్రైవేట్ వీడియోలతో కూడిన ఒక ఆర్టిస్ట్ ని నార్సింగ్ పోలీసులకు లావణ్య అందజేయడం జరిగింది. ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, లావణ్య ఇచ్చిన ఆర్టిస్ట్ మేరకు పోలీసులు చెక్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న వీడియోస్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ మేరకు మస్తాన్ సాయిని అయితే ఎప్పుడైతే పోలీసులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మస్తాన్ సాయి చాలా వరకు ప్రైవేట్ వీడియోలని రికార్డ్ చేస్తారు. దీంతో పాటుగా ఒక ప్రముఖ హీరో సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా దాంట్లో లభ్యమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ హీరో సంబంధించిన వ్యవహారం కూడా దాంట్లో ఉందని చెప్పి ఇప్పటికైతే ఉన్న సమాచారం, కానీ దానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటికి పెట్టలేదు. అయితే మస్తాన్ సాయి ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలతో జీవితం ఆడుకున్నాడు, చాలా మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేశారు, తన వ్యక్తిగతంగా వాడుకున్నాడు. అంతేకాకుండా చాలా మంది అమ్మాయిలు బెదిరించి తాను వ్యక్తిగతంగా యూజ్ చేసుకున్నాడని చెప్తున్న లావణ్య తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే 2 పేజీలతో కూడిన ఈ ఫిర్యాదులో చాలా విషయాలు కూడా ప్రస్తావన జరిగింది. అంతేకాకుండా తాను రాష్ట్రాలను విడిపోవడానికి ప్రధాన కారణం అటు మస్తాన్ సాయి అని పేర్కోవడం కాకుండా అందుకు సంబంధించిన కొన్ని సంబంధించిన సమస్యలు కావచ్చు, కొన్ని వీడియోలు కావచ్చు, అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మొత్తం 4 TB సంబంధించిన, అంటే ఆర్టిస్ట్ సంబంధించిన 4 TB కెపాసిటీ గల ఆర్టిస్ట్ ని మొత్తంగా ఇప్పుడైతే లావణ్య పోలీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఐక్లౌడ్ కావచ్చు, గూగుల్ ఫోటోస్ కావచ్చు, గూగుల్ అకౌంట్స్ కావచ్చు, దీంతో పాటు కొన్ని గూగుల్ సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఫోన్లను హ్యాక్ చేసి, అంటే మస్తాన్ సాయి కొన్ని ఫోన్లను హ్యాక్ చేసి ఆ మేరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రైవేట్ వీడియోలన్నీ కూడా తన దగ్గర డౌన్లోడ్ చేసుకుని ఆ మేరకు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అయితే దీంట్లో వీడియోస్ తో పాటుగా కొన్ని ఫొటోస్, కొన్ని ఆడియో కన్వర్సేషన్ కూడా ఉన్నాయని చెప్పింది దానికి. అయితే ఒక హీరో సంబంధించిన ప్రైవేట్ పార్టీ సంబంధించిన వీడియోస్ కూడా దీంట్లో ఉన్నాయని కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది మహిళల కాల్ రికార్డ్స్, కొన్ని వేల మంది మహిళల ఫోటోలు, కొన్ని 100 మందికి సంబంధించిన వీడియోలు దీంట్లో ఉన్నాయని చెప్పి కూడా దీనిలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో చాలా విషయాలు కూడా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పటికీ ఏదైతే ఈ మస్తాన్ సాయి చేయడం వల్లే తన జీవితం మొత్తం కూడా నాశనం అయింది, రాష్ట్రం తను దూరం అయ్యాడు కాబట్టి మస్తాన్ సాయిపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఆర్టిస్ట్ ఫిర్యాదు ఇవ్వడంతో ఆ మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారు. ఆర్టిస్ట్ ను పరిశీలిస్తున్నారు. ఆర్టిస్ట్ ను సంబంధించిన దాన్ని అసలు ఒరిజినల్ కాదనే విషయం తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. రమేష్, గతంలో మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం ఉంది. దీన్ని బట్టి ఇంకేమైనా లింక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? పెడ్లర్ల పేర్లు కూడా బయటకు లీక్ చేయించే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ లో? ఎస్, గతంలో మస్తాన్ సాయి సంబంధించినట్లయితే అటు పోలీసులు వరలక్ష్మి డ్రగ్స్ కేసుకు సంబంధించి మస్తాన్ సాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతడు కేపీ నిర్మాత సూసైడ్ చేసుకున్న కేపీ వీళ్ళ దగ్గర సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి సినీ సెలబ్రిటీలకు అటు డ్రగ్స్ సరఫరా చేసిన ఆరోపణలు ఉన్నాయి. గోవా పాటు బ్యాంక్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు వరలక్ష్మి కిచెన్స్ ఎండీతో కలిసి వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు ఉన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు కస్టడీలో తీసుకున్న తర్వాత లావణ్యతో చాలా కాలం పాటు ఫ్రెండ్షిప్ గా ఉండడం జరిగింది. అయితే రాష్ట్రం లావణ్య వీళ్ళిద్దరు సంబంధించిన వ్యవహారంలో కామన్ ఫ్రెండ్ గా అటు మస్తాన్ సాయి ఉండిపోయాడు. అయితే మస్తాన్ సాయి చాలా వరకు కూడా వీళ్ళ సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించి ఆ మేరకు రాష్ట్రం లావణ్య విడిపోవడానికి ప్రధాన కారణమని చెప్పి కూడా అటు లావణ్య ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఈ లావణ్య ఇచ్చిన ఈ వీడియో ఆర్టిస్ట్ లో మాత్రం 4 TBతో ఉన్న ఆర్టిస్ట్ లో మాత్రం సంచలన విషయాలు అయితే వెలుగులోకి రాబోతున్నాయి. ఎందుకంటే దీనిలో చాలా మంది ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా మంది హీరోలు కావచ్చు, హీరోలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా దీంట్లో ఉండడం జరిగింది. దాదాపు 200 నుంచి 300 మంది ప్రైవేట్ వీడియోలతో కూడిన ఒక ఆర్టిస్ట్ ఇప్పటికైతే అటు పోలీసులకైతే లావణ్య ఇవ్వడం జరిగింది. దాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి మస్తాన్ సాయిని అయితే అదుపు తీసుకుని విచారిస్తున్నారు.
ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నారు? ఇది కేవలము బ్లాక్ మెయిల్ కాకుండా ప్రముఖ హీరోకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, అంతేకాకుండా 200 వీడియోలు రికార్డ్ అయ్యాయంటే ఎంతమంది అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు? అసలు ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? ఇప్పటికీ మస్తాన్ సాయి పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎఫ్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 200 నుంచి 300 మంది సంబంధించిన అటు జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, వీళ్ళందరూ సంబంధించిన దాదాపు 200 నుంచి 300 ప్రైవేట్ వీడియోలన్నీ కూడా దాంట్లో ఉండడం ఒక అతను చెప్పచ్చు. ఎందుకంటే 200 నుంచి 300 ప్రైవేట్ వీడియోలు దాంట్లో ఉండడం సాధారణమైన విషయం కాదు. అయితే ఇవన్నీ కూడా అటు కొన్ని సందర్భాల్లో మస్తాన్ సార్ స్వయంగా రికార్డ్ చేశారని చెప్పి అటు లావణ్య చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్లను హ్యాక్ చేసి ఆ మేరకు ఆ వీడియోలన్నీ కూడా తీసుకున్నారని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో మెయిల్స్ కావచ్చు, క్లౌడ్ నుంచి కూడా వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి అటు లావణ్య చెప్తుంది. అయితే ఈ వీడియోలన్నింటినీ కూడా చూపెట్టుకుని తన దగ్గర పెట్టుకొని మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ పాల్పొంటాడని చెప్పి కూడా లావణ్య చెప్తుంది. దాంతో పాటుగా కొంతమందిని బెదిరించి తను వాడుకున్నాడని చెప్పి కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని వెరిఫై చేసేందుకు అధికారులు అయితే రంగంలో దిగుతారని 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మస్తాన్ సాయిని అదుపులో తీసుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.